సమయం రాజు పేటీ బేస్ ఒక 100 రూపాయలు సమర్పించారండి. వెంకటాపురం మహిళ గారు 100 రూపాయలు సమర్పించారండి. లక్ష్మయ్య గారు కూడా 50 రూపాయలు సమర్పించారండి. చిట్టాల ఉప్పలయ్య గారు 100 రూపాయలు సమర్పించారండి. గట్టే నాగరాజు గారు 100 రూపాయలు సమర్పించారండి. పల్లెల రమేష్ గారు 100 రూపాయలు సమర్పించారండి. చెప్పిన ప్రకారమే నా తల్లి కదా, నువ్వు కోరుకోమన్నావు కదా, నా తల్లిని నర్సయ్య గారు 100 రూపాయలు ఇల్లమ్మ జమలగిరి కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారండి. పరగాలే పగగలరా మనించిన మానవులు పరగాలే పగవశమా మరణించిన మానవులను కర్మైనను యోచించక ఎరైనా కోరుకోము కర్మైనను యోచించక ఎరైనా కోరుకోము గుడ్డే మల్లయ్య సన్నాపిస్తారు గారు కూడా 100 రూపాయలు రేణుకాయలమ్మ కళ్యాణ సందర్భంగా సమర్పించారండి. మండసవరం గారు 50 రూపాయలు సమర్పించారండి. గండమల్ల నర్సయ్య గారు మన 516 రూపాయలు సమర్పించారండి. ఆ యొక్క కుటుంబాన్ని రేణుకాయలమ్మ సల్లగా చూడాలని కోరుతున్నాము. గంటపాక పుష్పపతి గారు కూడా మన రేణుకాయలమ్మ కళ్యాణ సందర్భంగా 101 రూపాయలు సమర్పించారండి. అదే విధంగా జమలగిరి మహామణి తన కమ్మడంలోని జలమును ఎల్లమ్మ దేవిపై చిలకరించినంతలో మాత్రముగా ఏమనుచున్నారు. మరి ఆ పరశురాముడు ఆ ఎల్లమ్మ దేవి ఏ అవతారం ఎత్తుంది, జమలాగ్ని ఏ అవతారం ఎత్తుంది, పరశురాముడు ఏ అవతారం ఎత్తుంది, ముగ్గురు మూడు అవతారములు ఈ ప్రపంచంలో ఎత్తుతున్నారు. మనిషి ఒక వాదం ఉంటుంది, వినండి. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. గంటపాక దేవేందర్ గారు 101 రూపాయలు సమర్పించారండి. ఆ యొక్క కుటుంబాన్ని జమదగిరి కళ్యాణ సందర్భంగా 101 రూపాయలు సమర్పించారండి. ఆ యొక్క కుటుంబాన్ని బియ్యం కలపాలమ్మా, బియ్యం కలపాలి పైకి వచ్చింది. తండ్రి నేను కాళ్ళతో తండ్రి పెట్టింది కొట్టింది తండ్రి, నాకు ఆ శాపం వచ్చినది కదా. ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు పెద్ద మీద వాళ్ళు బియ్యం తెచ్చారు, పోసినాక అవతారాలు మారుతారు. జనం కూడా ఓపిక పట్టాలి ఇప్పుడు. ఎందుకంటే లగ్నమైంది కానీ నాగవేలి అయిపోయింది. నాగవేలి సందర్భంలో కూడా అమ్మవారికి ఓడి బియ్యం బస్తులు
ఒక 5 నిమిషాలు ఓడియం పట్టినాక ముగ్గురు 3 అవతారాలు ఇస్తారు. ఏమేమి అవతారం చెప్పేది పూర్తిగా కథ అంతా విన్నది ఒకటి, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఒప్పుకోండి, ఇప్పుడు విన్నది ఒకటి. శ్రీ రేణుకా మాతాకి ఓడియం. మరి కుటుంబానికి రేణుకా ఎల్లమ్మ చల్లగా చూడాలని కోరుచున్నాము. ఒకసారి ఇది చూడండి అన్న, ఇది చూడే అట్లనే ఉంటుంది. బియ్యం రావాలి రావాలి, ఇంకా 2 వాదాలు ఉన్నాయి. ఓకే గౌతమోని ఎల్లమ్మకు బియ్యమయ్యారే ఓడి ఇయ్యమయ్యారే వలువయ్యారే ఓడి వలువయ్యారే అమ్మవారు ఎల్లమ్మకు వలువయ్యారే ఆగులంట భోగాలంట అరటి ఖర్జూరాలంట అన్న జరిగాయి అన్న. సన్నదన్నం వెయ్యామంట సన్నం చూరై వేలాడ సన్నదన్నం వెయ్యామంట సన్నం చూరై వేలాడ పాలోయ్యారే అమ్మ పాలోయ్యారే అమ్మవారు వెళ్ళమ్మకేమో పోలోయ్యారే ఓడి వాలోయ్యారే ఓడి బియ్యం వయ్యారే అమ్మవారు ఎల్లమ్మకు పలువయ్యారే ఓడి బియ్యం వయ్యారే జరుగు ఓ అంకల్. 5 ముత్తైదాలంట బియ్యం తీసుకొని 5 ముత్తైదాలంట బియ్యం తీసుకొని 5 ముత్తైదాలంట బియ్యం తీసుకొని 5 ముత్తైదాలంట బియ్యం తీసుకొని అలువయ్యారే అమ్మ అలువయ్యారే అమ్మవారు ఎల్లమ్మకు బియ్యమయ్యారే ఓడి బియ్యం అయ్యారే అలువయ్యారే అమ్మ అలువయ్యారే అమ్మవారు ఎల్లమ్మకు బియ్యమయ్యారే సన్న సన్నని బియ్యమాట సన్నం చూరైతేలాట సన్న సన్నని బియ్యమాట సన్నం చూరైతేలాట మళ్ళీగా ఓడి వాళ్ళు మరి మీరు వయ్యారమ్మా వారి కుమారుడు ఓడి వాళ్ళు మరి మీరు కళాకారులకు 100 రూపాయలు సంపాదించారండి. ఆ యొక్క కుటుంబాన్ని చాలా ఎల్లప్పుడూ క్షేమంగా చూడాలని కోరుతున్నాము. అదేవిధంగా బీసీ చేతులు గంగమ్మల బాలాజీ గారి దాదా ఎల్లమ్మ ఓ కుమారా తండ్రి తెలిసి తెలియాలేక జయబలో రేణుకా మాతాకు వందనమోయమ్మ నీ నన్ను నీకు ముందుగా చేరుమే. ఆ ముందుగాను ఈ జనకులకు ముందుగాని ఈ జనకులకు ముందుగాని ఈ జనకులకు తల్లి ఈ జనని జనకులకు ఇదే 10,000 నమస్కారములమ్మా. పోరా అదే జరిగే
జై జై చిన్ని కుమారా నా కన్నా పుట్ట రేణుకామాతకి ఆ రేణుకా ఎల్లమ్మ దేవి అంటే నీకు శాపం ఇచ్చినాను. ఇప్పుడు మనం ఈ భూలోకం మీదకి కలియుగము పుట్టవంతము పెరగవంతం ఉన్నది. అయితే మీ నాయన ఒక అవతారము, నేను ఒక అవతారము. నీకు శాపం ఇచ్చినందుకు నువ్వు ఒక అవతారం ఎత్తవని ఆ పరశురామునితో అనగా పరశురాముడు ఏమనుచున్నదిగా వినండి. జై మీరెట్లా ఎల్దురు? ఓ జనకులు చెప్పండి మీరు, మీరెట్లా ఎల్దురు? తల్లి, ఓ తల్లిదండ్రులారా, మీరు ఎక్కడికి పోతున్నారో నాకు కూడా చెప్పాలి కదా. అయితే మరి భూలోకం మీద పోదామంటారు. మరి మీరు ఏ అవతారం ఎత్తండి? పరశురాముడు అనగా ఆ యొక్క పరశురాముడు ఎత్తండి. జమదగ్ని ఏమంటున్నారంటే కన్య పుట్టనే కుమారా పరశురామ, కన్య పుట్టనే నవ్వుదో, కన్య పుట్టనే నవ్వుదో, ఓ చెన్ని కుమారా చిన్నగానే నిపుణో. ఓ చిన్ని కుమారా చిన్నగానే నిపుణో. ఆ కన్యకామిని కలని వచ్చేయడు, ఆ కన్యకామిని కలని వచ్చేయడు. మనము తాళత కడుపు పూజించరు, కన్య పుట్టానే నవ్వుతో, ఓ చిన్ని కుమారా చిన్నగానే నిపుణో. శ్రీ రేణుకామాతకి కుమారా ఒక కన్య పుట్ట అయితే ఆ నాగుల పంచమి నాడు ఆ యొక్క స్త్రీలు వచ్చి ఆడవయ్యా ఈ జాంగిరితో కష్టం ఉంది. ఆ స్త్రీలు వచ్చి ఆ పుట్టకు పాలు పోసి నాగుల పంచమి నాడు ఆ పుట్టని పసుపు కుంకుమలతోనే అలంకరిస్తారు. జై సంగతి చెప్పు సంగతి చెప్పు మాయమ్మ. సంగతి చెప్పు మాయమ్మ. రేణుకామాతకి జై. ఓ తల్లి, నువ్వు ఎక్కడ వెళ్తున్నావో నాకు చెప్పు తల్లి, దాచకుండా నాకు తెలుపు. అలాగే తండ్రి చెప్తాను. కంట సర్పమై పోదో, కంట సర్పమై పోదో, కలియుగములోకి కదలేయో నేను. కలియుగములోకి కదలేయో నేను. ఇంట భక్తులను చూచయో, ఇంట భక్తులను చూచయో, కలలో నీడల మెరుగుతూ నేను కంట సర్పమై పోదు, కలియుగములోకి కదలేను నేను. శ్రీ రేణుకామాతకి కుమారా మీ నాయన ఒక పుట్ట అవుతారు. ఆ పుట్టలో ఉండేది నాగసర్పం. అయితే మేము భార్య భర్తలము కనుక మేము ఒకే తనం ఉంటాము అని చెప్పగా
ఆ పరశురాముడు మరి నేనే అవతారం ఎత్తానని ఆ తల్లిదండ్రులను అడుగుతున్నాడు. జమలో రేణుకా మాతాకి జై. నేనెట్లా వెళ్ళదు ఓ జనకులు చెప్పండి వీరలు నేనెట్లా వెళ్ళదును ఓ జనకులు చెప్పండి వీరలు నేనెట్లా వెళ్ళదును. ధనముగ శాపము నాకు ఉండెను ఆ ధనముగ శాపము నాకు ఉండెను. ధనముగ శాపము నాకు ఉండెను ధనముగ శాపము నాకు ఉండెను. శాపము తీరుపాయము చెప్పు ఆ నేనెట్లా వెళ్ళదును. ఓ జనకులు చెప్పండి వీరలు నేనెట్లా వెళ్ళదును. శ్రీ రేణుకా మాతాకి ఓ జనకులారా నాకు శాపం ఉన్నది కదా ఆ శాపం పోయే నాకు ఉపాయం చెప్పండి. ఓ కుమారా పరశురామ, నీ తండ్రిని నేను చెప్తున్నాను వినము నాయన. భక్తురాజు భక్తురాజు బాబుల కాడ నువ్వు బలకవయ్యములో బాబుల కాడ నువ్వు బలకవయ్యములో మల్లె పువ్వు విధ మనసు వాసనతో మల్లె పువ్వు విధ మనసు వాసనతో ఈ మానవులక్కడ మరిపోయేంతలో భక్తురాజు బాబుల కాడ నీవు మొలకవల్లి మొలో శ్రీ రేణుకా మాతాకి. కుమారా, ఎవరైతే భక్తులు ఉన్నారో వారి బావుల కాడ నువ్వు ఉత్తరమ్మ మలిస్తే నువ్వు మలిచినప్పుడు మల్లె పువ్వు ఏ విధముగా వాసన వస్తుందో ఆ విధముగా వస్తుంది. అయితే నిన్ను చూచి అప్పుడు పండుగ చేస్తే వారికి ఆ దరిద్రము తొలగి శ్రీమంతులు చేస్తావు. నిన్ను చూచి కూడా చూడనట్టు ఉండగా నిన్ను కొడిచి ఆ ఉత్తరమ్మ పండుగ చేయకపోతే వారికి అష్ట కష్టాలు ఎదురవుతట్టుగా చేస్తావు నాయన. రేణుకా మాతాకు జై. ధరణికే తండ్రి నే తండ్రిగా వెళ్ళద తల్లి శాపమిదే ధరణికే తండ్రి నీ తండ్రిగా వెళ్ళద తల్లి శాపమిదే ధరణికే తండ్రి. రంబెల్లిపురములో వెలసిన రంగలిపురముల వెలసిన రంబెల్లిపురములో రంగలిపురముల వెలసిన వీరాంజనేయుడు తలచి వెళ్ళి ధరణికే తండ్రి. నీ తండ్రిగా వెళ్ళద తల్లి శాపమిదే ధరణికే తండ్రి. శ్రీ రేణుకా మాతాకి. అయితే మీరు చెప్పిన ప్రకారం నేను వెళ్ళేదను ఆ వీరాంజనేయుడు ఈ విధముగా ఈ కలియుగం మీదకి ఆ యొక్క జమదగిరి మహామణి కన్యపుట్ట భార్యాభర్తల వెనుక రేణుకాయల మధ్య కన్యపుట్టలో నాగసర్పమై ఉన్నది. ఆ యొక్క పరశురాముడు బావుల కాడ ఉప్పలమ్మ మూడిస్తే ఉప్పలమ్మ పండుగ చేస్తారు. ముగ్గురు 3 అవతారములు ఎత్తి ఈ కలియుగంలో వారినే ఆ పండుగలు వారిని తలుచుకుంటూ వాళ్ళ పేరు మీద ఈ పండుగలు చేసుకుంటున్నాం. కాబట్టి భగవద్భక్తులారా, ఇంతటితో రేణుకాయలమ్మ యక్షగానము 2వ భాగము సంపూర్ణము. ఇప్పుడు మా రేణుకాయలమ్మ మంగళారతి పాడుతున్నాము. అట్నే ఉండదు తెలుస్తుండదు.